ఈ రోజే సంకటహర చతుర్థి. ఎన్నో శక్తులు కలిగిన రోజు. తులా రాశి వారికి 2 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఈ సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో, సంకటహర చతుర్దశి నుండి కూడా తులారాశి వారి జీవితంలో 2 అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఈ 2 సంఘటనల కారణంగా తులారాశి వారి జీవితంలో ఎన్నో మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి. ఈ సమయంలో తులారాశి వారు ఒక విషయం గురించి మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అశ్రద్ధ చేసినట్లయితే కుటుంబ పరంగా విపరీతమైన వివాదాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా సభ్యులను దూరం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి తులారాశి వారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. గత కొంతకాలం నుండి కూడా నూతన ప్రారంభాలకు సమయం అనుకూలంగా లేదని చెప్పుకున్నాం. కానీ ఈ సమయం నుండి కూడా నూతన ప్రారంభాలు చాలా విజయవంతంగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా నూతన ప్రారంభాల విషయంలో మీకు కావలసిన వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో సమకూరుతాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా వ్యాపార పరంగా నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. పాత పార్ట్నర్షిప్ల వల్ల మీకు ఎన్నో ఆటంకాలు, అలానే అభివృద్ధికి సంబంధించి ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు. ఈ సమయంలో అవన్నీ రద్దయిపోవడం, నూతన పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మీరు కనుక ఈ మాసంలో గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. నూతన ప్రారంభాల్లో మెడికల్ వ్యాపారం కానీ లేదా గృహానికి సంబంధించి ఉపకరణాల వ్యాపారం, ఫుడ్ బిజినెస్లో మీరు ఎక్కువగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రంగాల్లోకి మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది. ఇక ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి మీరు ఎంతో కాలంగా నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కానీ లేదా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని పర్మిషన్లు అనేవి రాకపోవడం వల్ల ఆ ప్రయత్నాలు అనేవి వాయిదా పడిపోతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో నూతన బ్రాంచ్ ఏర్పాటుకు కావలసిన పనులన్నీ కూడా సకాలంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే దినదిన అభివృద్ధిని కూడా కనబడడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అలానే మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి పలు రకాల వ్యక్తుల నుండి పలు సలహాలు రావడం వల్ల దేనిని తీసుకోవాలనే దానిపై ఎక్కువగా మీరు కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ అస్సలు భయపడవలసిన అవసరం అయితే లేదు. మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మీరు నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దైవబలం అనేది తోడుంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కష్టపడే తత్వం అనేది ఉండటం వల్ల జీవితంలో ఎటువంటి నిర్ణయాన్నైనా కూడా వీరు ముందు ఎదుర్కొని సాధించడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం ఒక అతిపెద్ద సంఘటన అయితే జరగబోతుంది. ఇక ఉద్యోగంలో మీకు ప్రమోషన్ లేదనుకునే సమయానికి సడన్గా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లభించడం జరుగుతుంది. అలానే ఉద్యోగ పరంగా మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అంటే వేరొక ఉద్యోగాల్లో మార్పుకు కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఏవో ఒక ఆటంకాల కారణంగా మీకు సరైన ప్రదేశంలో ఉద్యోగం దొరకకపోవడం వల్ల ప్రస్తుతం చేస్తున్న దాంట్లో గ్రోత్ లేకపోయినప్పటికీ అలానే కొనసాగుతూ ఓపికతో వస్తూ ఉన్నారు. కానీ ఈ సమయంలో కొంతమంది స్నేహితుల కారణంగా మీకు మంచి ఉద్యోగాల్లో అవకాశం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లభించబోయే ఉద్యోగం గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
జరుగుతాయి. ఈ మాసంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు మొదలైన వారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు ఆర్థిక పరంగా విపరీతమైన ధనలాభాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే డాక్టర్ని సంప్రదించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల ప్రవేశం కారణంగా భార్యాభర్తల మధ్య విడాకుల వరకు కూడా వెళ్ళిపోయేంత వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ముఖ్యంగా భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతరుల ప్రవేశాన్ని తగ్గించినట్లయితే చాలా వరకు మనశ్శాంతి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. శుభకార్యాలు కానీ లేదా పెద్దల ఆరోగ్యానికి సంబంధించి ఆపరేషన్లు మొదలైన వాటన్నిటినీ కూడా ఈ మాసంలో జరిపించడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. వీరిలో కష్టపడే తత్వం అనేది అధికంగా ఉంటుంది. అలానే తులారాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకున్నా అంచనా మీద కాకుండా అనుభవాల మీద తీసుకోవడం వల్ల రాజకీయస్తుల నిర్ణయాలు అనేవి చాలా వరకు తప్పయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. వీరు వేసే ప్రతి నిర్ణయం అడుగు కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా అనుచరుల బలం పెరుగుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీతో సహాయపడతారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం విపరీతమైన ధన వ్యయం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా పార్టీలు, జోదాలు, బెట్టింగ్లు వాటిపై మీరు విపరీతంగా డబ్బును ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వివాహానికి సంబంధించి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడడం జరుగుతుంది. మీకు కావలసిన లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు అనుకున్న సమయానికి అనుకున్న స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. ఈ స్థిరాస్తుల కొనుగోలు వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోవడం జరుగుతుంది. అలానే తులారాశి వారు ఎప్పుడూ కూడా సమాజ సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వారికున్న డబ్బును కానీ సమయాన్ని కానీ సమాజ సేవకు ఉపయోగించడం జరుగుతుంది. విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో అధిక సమయాన్ని కేటాయించడానికి ఈ మాసంలో ఆసక్తి చూపుతూ ఉంటారు. దైవ దర్శనాలు చేసుకోవడం అలానే ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడం జరుగుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.